హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఎస్, నా ప్రీవియస్ వీడియోలో డిమాండ్ పవన్కి ఎందుకు ప్రోమో అయ్యలేదనేది కొంతమంది కరెక్ట్ చేశారు. అగ్రి. నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైనా తీసుకుంటా. బూతులు తప్పితే నా ఛానల్లో ఉండరు, బ్లాక్ చేసేస్తా కాబట్టి. ఎస్, ఇక్కడ చాలామంది చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఈరోజు ఇద్దరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గేమ్ పెట్టాలి, ఎవరికి ఎంత టైం స్లాట్ వస్తుంది అనేది. తనూజ గారిది ఒక పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. పాప నెక్స్ట్ వాళ్ళ సిస్టరు, దానికి ఎక్కువ టైం కేటాయిస్తారు. ఆ తర్వాత సుమన్కి ఇచ్చిందే 20 నిమిషాలు, దాంట్లో ఒక 3-4 నిమిషాలు వేస్తారు. దీంతో ఎండ్ అయిపోద్ది. సో డిమాండ్ పవన్ది ఈరోజు ఎపిసోడ్ అయిపోయాక వేయొచ్చు. అగ్రి. నేను తప్పు చెప్పానని పొరపాటుగా చెప్పినప్పుడు తప్పు అయిందని చెప్పడానికి నేనేమి హెసిటేట్ అవ్వను. ఎందుకంటే అది కరెక్ట్ అయితే. ఎస్, కరెక్టే. డిమాండ్ పవన్ ప్రోమో కొంచెం లేట్గా వేస్తారేమో. అయినా కానీ లైవ్లో వచ్చినప్పుడు జస్ట్ చూపించాల్సింది అనేది నా ఇది. సరే, ఇది పక్కన పెడితే ఇక్కడ కూడా మీకు పార్షియాలిటీ కనపడటం లేదా? సో ఈరోజు చూస్తే ఓకే, ఒక్కొక్క రోజు ముగ్గురు వెళ్తున్నారు. ఈరోజు ముగ్గురు వెళ్ళారు, రేపు ముగ్గురు వెళ్ళారు, నెక్స్ట్ డే ముగ్గురు వెళ్తారు. ఆ తర్వాత ఫ్రైడే వస్తే ఫ్రైడే రోజు సింపుల్గా ఫ్యామిలీ వీక్ మొత్తం కాబట్టి ఒక కెప్టెన్ టాస్ డిజైన్ చేస్తాడు సింపుల్ది. దాంట్లో నుంచి కెప్టెన్ ఎవరు అవుతారు. అక్కడ కూడా ఏదో మళ్ళీ గిల్లి ఆయనకి నచ్చిన వాళ్ళని అటు ఇటు తిప్పి మళ్ళీ కెప్టెన్ చేస్తాడు. మనం ఎన్ని చూడలేదు. అయితే ఇక్కడ ఈరోజు ఇద్దరిని కవర్ చేస్తే ఇంక 7గురిని కవర్ చేయాలి. 7గురిని కవర్ చేయాలంటే రేపు ఎల్లుండిలోనే అడ్జస్ట్ చేయాలి. లేకపోతే రేపు ఎల్లుండి కాకుండా ఫ్రైడే రోజు కొంతమందిని అడ్జస్ట్ చేయాలి. అంతేగా జరగాల్సింది. పోనీ నేను మీరన్న మాట ప్రకారం వెళ్తున్నా. మొత్తం అక్కడ 9 మంది. సంజన గారికి కూడా ఛాన్స్ ఇచ్చారు. తలా ఒక 5-5 నిమిషాలు మీరు అడగండి, ఇస్తే మళ్ళీ మీ మీద మాకు కంటెంట్ దొరికిద్ది. సో మళ్ళీ మిమ్మల్ని మేము ఇరుగుని పెట్టవచ్చు అన్నట్టు పాపం ఆమెని రుణగ్రస్తురాలని చేశారు సక్సెస్ఫుల్గా. ఈరోజు ఇద్దరినే చూపిస్తే ఇంకా 7 మందిని 2 రోజుల్లో ఫిట్ చేయాలి. అంతేగా 7 అంటే ఎందుకంత అంటే దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ తేడా రావటంలో ఫుటేజ్ ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉండటం లేదా? ఎందుకంత? సో అట్లా లెక్కేసుకున్నా కానీ అక్కడ తేడాయేగా. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో కొంచెం ఆ గేమ్ జరిగే ప్రాసెస్ అది ఇది ఉంటుంది కాబట్టి ఓకే. ఇట్లా చేయటం వల్ల ఒకవేళ వాళ్ళకి టైం స్లాట్ దొరక్క ఈరోజు ఇద్దరిని, రేపు ముగ్గురిని, ఆ తర్వాత మళ్ళీ 2-3 పెట్టి ఫ్రైడేకి 1-2 పెట్టాలని చూస్తే ఇంకా ఫ్రైడేకి వచ్చేసప్పటికి ఏముంటుంది? వాళ్ళ ఓటింగ్ ఏం కలిసి వస్తుంది? వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఫ్రైడే వేసే వాళ్ళకి? సో ఫ్రైడే అనేది ఆటే ఇంకా. సో ఫ్రైడే లోపే అయిపోతాయిగా. ఎందుకంటే ఈరోజు చూపించిన వాళ్ళు నిన్న అయిపోయింది. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు చూపిస్తారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి చూపిస్తారు. సో ఫ్రైడే ఖాళీ. సో ఇక్కడ వాళ్ళ కంటెంట్ ఉండటంలా ఇంకా. అందుకనే అంత త్వరగా నిద్రపోయారు. ఇప్పుడు ఏంటి, డిమాండ్ పవన్ తర్వాత ఏదైనా మాటలు కానీ ఏదైనా జరిగింది కానీ చూపించాలంటే అది రేపు ఎపిసోడ్ కంటెంట్ వాళ్ళకి. అది ఇప్పుడే చూపించేస్తే ఇంకేముంటుంది? ఈ అడ్డదిడ్డమైన చర్యల వల్ల వాళ్ళకి అర్థం కాని ఒక ఇది వల్ల ఆపేసుకోవడం. నిజంగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. దుప్పటి కప్పిన వాళ్ళు ఒక్కరిని చూపించి వేసేస్తారు, ఇంకా నిద్రపోయినట్టు దుప్పట్లు కప్పేశారన్నట్టు. అక్కడ చాలా చర్చలు జరుగుతాయి. కానీ అవన్నీ రేపటికి కావాలి కంటెంట్. సో ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో వర్స్ట్గా ఉందనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అగ్రి. మీరు అన్నదానికి అయితే నేను అగ్రి. ఎందుకంటే ఈరోజు ఇద్దరే అని చూద్దాం. అదే జరగవచ్చు మ్యాక్సిమం. ఒకవేళ డిమాండ్ పవన్ది బై మిస్టేక్ ఒక 1% ప్రాబిలిటీ ప్రకారం మిస్ అయ్యి ఈరోజు ఎపిసోడ్లో వేసాడు అనుకోండి, అప్పుడు నా వీడియోలో చెప్పింది అయితే నిజమైంది. అప్పుడు మీరు నా వీడియోలో చెప్పిందని కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను మీరు చెప్పింది ఒప్పుకున్నాగా, తీసుకున్నాగా తప్పు నాదని. సో ఇన్ కేస్ ఒకవేళ లైట్గా ఒక 5 నిమిషాల్లో ముగిచ్చాడు అనుకో డిమాండ్ పవన్ది, రేపు వచ్చే వాళ్ళు కళ్యాణ్దో లేకపోతే ఇంకా రేపు 2-3 వస్తారు కదా భరణి వాళ్ళు, ఇట్లా వేసారనుకో, అప్పుడు డిమాండ్ పవన్కి ఎలా జస్టిస్ చేశారని చూద్దాం. ఓకే, అది మ్యాటర్. ఒకవేళ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ డిమాండ్ పవన్ రేపు ఎపిసోడ్లో వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు నైట్ వచ్చే ప్రోమోలో ఒక్క పర్సన్నే కాన్సన్ట్రేట్ చేసేసి ఆ ప్రోమోలో డిమాండ్ లేకపోయినా కానీ ఇంజస్టిస్ అంటాను నేను. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయనదే వేయాలి కదా, ఆయనతో కలిపి ఇంకొకరిది ఎవరిదన్నా వేస్తే అప్పుడు జస్టిస్ చేసినట్టే. అలా కాకుండా మళ్ళా మేము ఇంకొకరిదే వేస్తాము మాకు నచ్చిన వాళ్ళంటే మాత్రం ఈ కింద వాళ్ళని మాత్రం తొక్కి పట్టేసినట్టే. అది ఓకే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. ఈ చిన్న క్లారిటీ ఇవ్వడానికి నా ముందు వీడియోలో డిమాండ్ పవన్కి ఇంజస్టిస్ అన్నా కదా, అది ఇంజస్టిస్ కాదు. ఈరోజు ఇద్దరినే కవర్ చేస్తారు కాబట్టి రేపు మళ్ళీ సాయంత్రం కూడా ఎపిసోడ్ అయిపోయాక ఆయన ప్రోమో పడవచ్చు అని మీరు ఏదైతే చెప్పారో 2-3 కమెంట్ చేశారో దాన్ని నేను తీసుకున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా అందరికీ అర్థం కావడానికి. సైనింగ్ ఆఫ్.